జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతుంది, జుట్టు పలచగైపోతుంది, జుట్టు పెరగట్లేదు అని బాధపడుతున్నారా? ఇక నుండి మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీ తల నుండి ఒక్క వెంట్రుక కూడా రాలదు. మీరు ఆపినా ఆగని హెయిర్ గ్రోత్ ఉంటుంది. జుట్టు అయితే విపరీతంగా పెరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. మీ తల నుండి ఒక్క వెంట్రుక కూడా రాలదు. నేను చెప్పినట్లు ఇలా చేయండి చాలు. నేను నిజంగా చెప్తున్నానండి, ఒకప్పుడు సన్నగా ఉండే నా హెయిర్ని ఇంత ఒత్తుగా ఇంత పొడవుగా పెంచుకోవడానికైతే ఈ చిన్న చిట్కానే హెల్ప్ అయింది. మీరు ట్రై చేస్తే నిజంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ అనేది తక్కువ టైంలోనే సూపర్ ఫాస్ట్గా పెరుగుతుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరు ట్రై చేసినా సరే సూపర్ రిజల్ట్ వచ్చింది గీత అని మీరే చెప్తారు. అస్సలు లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో చూసే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి ఈ వీడియో. మీరు ఏదైనా ఒక మంచి హెయిర్ ఆయిల్ కోసం వెతుకుతున్నారు అని అంటే మీరు మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. దీనివల్ల మీకు సూపర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ అనేది తక్కువ టైంలోనే చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. మీకు మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి, హెయిర్ ఆయిల్ని బుక్ చేయండి. ఫస్ట్ మనకు కావాల్సింది ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు. ఈ అవిసె గింజలు పురాతన ఇంగ్రీడియంట్ అనమాట. చాలా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లో వీటిని యూజ్ చేస్తారు. ఇవి మనకి అన్ని చోట్ల దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చే వరకు గ్రీన్ గ్రామ్ అనమాట, పెసర్లు. ఈ పెసర్లు కూడా చాలా రకాలైన వైద్యాల్లో వాడుతూ ఉంటారు. ముఖ్యంగా హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఇవి సూపర్గా వర్క్ అవుతాయని చెప్పేసి హెయిర్ సీరమ్స్, ప్యాక్స్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టేసేయండి. తర్వాత ఇప్పుడు మనం డ్రింకింగ్ వాటర్ని 1 గ్లాస్ వరకు అందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఫ్లాక్స్ సీడ్స్ని ఇప్పుడు యాడ్ చేసుకుందాం. 3 స్పూన్ల వరకు ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేసుకోండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ అనేది బాయిల్ చేసుకుంటే మనకి జెల్ అనేది రిలీజ్ అవుతుంది. మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకోవాలి. మనకి ఒక తీగలాగా ఫామ్ అవ్వాలన్నమాట. మనం ఫింగర్స్తో టచ్ చేసినప్పుడు ఒక తీగలా రావాలి. సో అలాంటి కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ దగ్గరికి అయ్యేంత వరకు కూడా ఉంచొద్దు. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇలా వస్తే సరిపోతుంది అనమాట. మనకి బబుల్స్ వచ్చిన వెంటనే తీగలా ఫామ్ అవుతుంది అనమాట. సో అలాంటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక గిన్నెలోకి స్ట్రెయిన్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఫ్లాక్సీడ్ జెల్ అనేది మనకి కొంచెం చల్లగా అయితే చిక్కగా అయిపోతుంది. ఇలాంటి స్ట్రెయినర్ ఉంటే స్ట్రెయినర్తో మీరు వెంటనే తీసేసుకోండి. సో ఇలా ఉంటుందన్నమాట. ఇలా మనకి జెల్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ఫ్లాక్సీడ్ జెల్లో మనం గ్రీన్ గ్రామ్ని 3 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. పెసల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి కనీసం 5 గంటల పాటు అలా ఉంచండి. టైం ఉంటే ఓవర్ నైట్ అనేది అలా వదిలేయండి. నేనైతే నైట్ మొత్తం కూడా అలా వదిలేసాను. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా ఉందన్నమాట. ఇవి మొత్తం కూడా మనకి చాలా స్మూత్గా అయిపోతాయి అన్నమాట జెల్లో నానిన తర్వాత. ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది మునగాకు. మునగాకు వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. మీరు ఎన్ని ట్రై చేసినా రిజల్ట్ రాలేదు అనుకుంటే మాత్రం మునగాకు రెమెడీ ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. మునగాకు వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ రూట్ అనేది చాలా స్పీడ్గా పెరుగుతుంది అనమాట. అంతేకాదు హెయిర్ అనేది మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, లాంగ్గా కూడా ఉంటుంది. ముఖ్యంగా హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయిపోతుంది. నెక్స్ట్ మనకు కావాల్సింది కరివేపాకు. కరివేపాకు వల్ల మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. అలాగే మనకి హెయిర్ అనేది చాలా బ్లాక్గా కూడా ఉంటుంది. సివియర్గా హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు మనం కరివేపాకుని యూజ్ చేస్తే హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. కరివేపాకు కానీ మునగాకు కానీ మనం హెయిర్కి అప్లై చేయడమే కాదు, మనం వీటిని వంటలో కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది కరివేపాకు, మునగాకు జ్యూసెస్ కూడా అందుకే తాగుతూ ఉంటారు. నెక్స్ట్ ఇంగ్రీడియంట్, స్టార్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్ అనమాట, తమలపాకు. తమలపాకు వల్ల తెల్ల జుట్టు ఉండదు, అలాగే మనకి హెయిర్ ఫాల్ ఉండదు. హెయిర్ కూడా చాలా ఒత్తుగా పెరుగుతుంది. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న పెసర్లని యాడ్ చేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో 1 కప్పు మునగాకుని నీట్గా వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు కరివేపాకు, తర్వాత 5 నుండి 6 తమలపాకుల్ని చిన్న చిన్న ముక్కల కింద ఇలా తుంచుకొని యాడ్ చేసుకోండి.
ఇప్పుడు వీలైనంత మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఇలాంటి పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇది చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. ఈ పేస్ట్ని ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. వీడియో ఎండ్ వరకు ఎందుకు చూడమని చెప్పానంటే మనం లాస్ట్ వరకు కూడా ఇందులో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తూనే ఉంటామండి. సో ఎందుకు అని అంటే ఇది అంత పవర్ఫుల్ కనుక. ఇందులో ఇప్పుడు నేను ఎగ్ వైట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఎల్లో అనేది పక్కన పెట్టేసుకోండి. ఓన్లీ ఎగ్ వైట్ మాత్రం యాడ్ చేసుకోండి. ఎగ్ వైట్ వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఎగ్ వైట్ వల్ల మీ హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. మీ రూట్ ఏదైతే ఉంటుందో హెయిర్ రూట్ని స్ట్రాంగ్గా చేయడానికి, హెయిర్ ఫాల్ని ఇమ్మీడియట్గా కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. ఇది మాత్రం కొంచెం కూడా స్మెల్ ఉండదండి. ఓన్లీ తమలపాకు స్మెల్ వస్తుంది. చాలా మంచి స్మెల్ అనమాట, గుడ్ స్మెల్ వస్తుంది. 100% కూడా మీ అందరికీ నచ్చుతుంది ఈ ప్యాక్ అయితే. ఇప్పుడు నేను నా హెయిర్కి ఈ హెయిర్ ప్యాక్ని అప్లై చేస్తాను. నేను ఇక్కడ ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే డ్రై హెయిర్ మీద కూడా చేసుకోవచ్చు. మీ అందరికీ తెలుసు కదా, నేను ఎప్పుడైనా హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలనుకుంటే ముందు రోజు నైటే ఆయిల్ అనేది పెట్టుకుంటాను. ఆయిల్ అనేది ముందు రోజు నైట్ పెట్టుకోలేదు అనుకుంటే కనీసం ఒక 1 అవర్ ముందైనా పెట్టుకుంటాను. హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవడానికి ముందు తలస్నానం చేయాలన్నా నేను ఒక 1 అవర్ ముందు ఆయిల్ పెట్టుకొని తర్వాత తలస్నానం చేస్తాను, హెయిర్ ప్యాక్ లేకపోయినా. సో ఏదైనా సరే నేను ఆయిల్ పెట్టుకున్న తర్వాతే హెయిర్ ప్యాక్ పెట్టుకొని స్నానం చేస్తానని చెప్తున్నాను మీ అందరికీ. చాలామంది అడుగుతూ ఉన్నారు కదా, ఏంటక్క మీ హెయిర్ గ్రోత్ సీక్రెట్ అని. ఇదేనండి నా హెయిర్ గ్రోత్ సీక్రెట్ అయితే. ఈ ప్యాక్ని స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్కి అప్లై చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు స్ప్లిట్ ఎండ్స్ కానీ, తర్వాత స్కాల్ప్ మీద డాండ్రఫ్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ముఖ్యంగా మెయిన్గా హెయిర్ ఫాల్ ప్రాబ్లం అయితే కంట్రోల్ అయిపోతుంది. మీ అందరికీ తెలుసు కదా, నేను వాడే హెయిర్ ఆయిల్ అయితే మాత్రం గీతా హెర్బల్ హెయిర్ ఆయిలే. మళ్ళీ ఏ హెయిర్ ఆయిల్ అప్లై చేస్తారని అడుగుతారు. సో అందుకే చెప్తున్నాను అనమాట. ఈ ప్యాక్ని హెయిర్ మొత్తానికి బాగా అప్లై చేసుకోవాలి. సో చూసారు కదా, అప్లై చేసుకొని 30 మినిట్స్ అనేది ఉంచి మీకు నచ్చిన షాంపూతో హెయిర్ వాష్ చేయండి. మీ హెయిర్ అయితే సూపర్గా ఉంటుంది. వారంలో ఒక్కసారి చేసినా, 10 రోజులకు ఒక్కసారి చేసినా మీ తల నుండి ఒక్క వెంట్రుక కూడా రాలదు. ఆఫ్టర్ హెయిర్ వాష్ తర్వాత నా హెయిర్ చూడండి ఎంత బౌన్సీగా ఉందో. తర్వాత హెయిర్ అయితే చాలా స్మూత్గా ఉంది, సిల్కీగా, షైనీగా ఉంది. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెయిర్ గ్రోత్కి అలాగే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. కనీసం మీరు 10 డేస్కి ఒక్కసారైనా ఈ హెయిర్ ప్యాక్ని ట్రై చేయడం వల్ల మీ హెయిర్ రూట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కేరళ వారి హెయిర్ గ్రోత్ మీరు చూస్తే వాళ్ళకి 90 ఏళ్ళు ఉన్న జుట్టు అనేది చాలా ఒత్తుగా పొడవుగా ఉంటుంది. దానికి కారణం అయితే ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న హెయిర్ ప్యాక్సేనండి. ఈ హెయిర్ ప్యాక్ని నేను ఎప్పటి నుండో ట్రై చేస్తున్నాను. మీకు కూడా జుట్టు చాలా తక్కువగా ఉంది, పల్చగా ఉంది, ఒత్తైన పొడవైన జుట్టు కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ముఖ్యంగా హెయిర్ ఫాల్ అయితే 0కి వచ్చేస్తుంది. నేను తలస్నానం చేశాను కదా, నాకైతే అస్సలు హెయిర్ అనేది ఓడలేదండి. అసలు హెయిర్ కూడా చిక్కులు లేవు, చాలా స్మూత్గా ఉంది, అలాగే చాలా ఒత్తుగా కూడా కనపడుతుంది. సో మీరు ట్రై చేస్తే మీకు కూడా సూపర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి అంటే ద బెస్ట్ టిప్ అని నేను చెప్తాను. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పటివరకు ఎన్నో ట్రై చేసాం, రిజల్ట్ రాలేదు అనుకునే వాళ్ళు కూడా ఒక్కసారి ట్రై చేస్తే మాత్రం రిజల్ట్స్ అయితే 100% వస్తాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.